తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా తిరువూరులో 144వ సెక్షన్ విధించారు. నిన్న ఉద్రిక్తల నడుమ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. మరి ఈ రోజైనా ఎన్నిక జరుగుతుందా లేదా అనేది ఉత్కంఠంగా మారింది. తిరువూరులో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నడుమ అక్కడ పోలీసులు 144వ సెక్షన్ విధించారు. నిన్న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఇక మరోవైపు ఈ రోజైనా ఎన్నిక జరుగుతుందా లేదనేది ఉత్కంఠంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, అవి ఏదైతే ఆ తిరువూరు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆసక్తిగా మారింది. ఎందుకంటే అటు రాజకీయ సమీకరణాలు చూసుకున్నప్పటికీ కూడా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ పూర్తిగా కూడా ఏదైతే తమ వ్యూహాన్ని రచిస్తున్నటువంటి నేపథ్యంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉన్నటువంటి సభ్యులను దాచిపెట్టి తమ బలాన్ని, ఎందుకంటే వారు గత 5 సంవత్సరాల్లో కూడా పూర్తిగా ఏమాత్రం కూడా అభివృద్ధి చేయలేకపోయాము, ప్రజలకు ఎలాంటి సేవలు అందించలేకపోయామని అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా పూర్తిగా కూడా ఆవేదన చెంది కూటమికి మద్దతు పలకాలని వారందరూ కూడా నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వీరంతా ఏదైతే ఉన్నటువంటి సభ్యులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో ఎన్నికైనప్పటికీ కూడా వారి మద్దతంతా కూడా కూటమి ప్రభుత్వానికి తెలుపుతారనేటువంటి భయంతో ఉన్నటువంటి సభ్యుల్ని దాదాపుగా 10 మంది పైచీలకు సభ్యుల్ని కూడా పూర్తిగా కూడా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, అదేవిధంగా మొండితోక అరుణ్ కుమార్, మిగతా ఇతర సభ్యులందరూ కూడా కలిసి వారందరినీ కూడా కిడ్నాప్ చేసి ఎక్కడో దాచివేశారని మిగతా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మేము ఎలాంటి అటువంటి సంఘటనలు ఏమీ లేదు, వారు ఎక్కడున్నా కూడా తెలియదు అనేటువంటి పరిస్థితి అయితే పూర్తిగా కనబడుతుంది. నిన్న పూర్తిగా దీనికి సంబంధించినటువంటి వాతావరణంలో ఏదైతే తిరువూరు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వాయిదా పడినటువంటి నేపథ్యంలో ఇవాళ కూడా దీనికి సంబంధించి ఏదైనా జరుగుతుందా, ఒక క్లారిటీ వస్తుందా అనేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అటు నల్లగడ్డ కాదు ఏదైతే తిరువూరు వైసీపీ ఇన్ఛార్జ్ ఇంటి వద్ద అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉన్నాయి. చూడాలి ఈ రోజు ఏం జరుగుతుంది, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారని కూడా వేచి చూడాల్సిన అంశం ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.